నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణాయద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటంకు అమరావతి. రాజధాని నుండే దశ క్వాంటం కంప్యూటింగ్ భవిష్యత్తు నిర్మాణం. ఈ టెక్నాలజీలో ఏపీ నుండి నోబెల్ సాధిస్తే 100 కోట్ల నజరానా. 2 ఏళ్లలో అమరావతి నుండి కంప్యూటర్ల ఎగుమతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. విద్యార్థులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగం. ఫైజర్, క్యూబీటెక్ సంస్థలతో కలిసి 54,000 మందికి శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం. వివిధ దశల్లో 14 లక్షల మందికి శిక్షణ. ఏపీ నాయకత్వం వహిస్తుంది, అనుసరించదు. పోలవరం అంచనాలు 62,436 కోట్లకు. రెండో దశకు 32,000 కోట్ల అవసరం. త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. తొలి దశ వరకు 30,436 కోట్లు మంజూరు. ఇంతవరకు కేంద్రం ఇచ్చింది 23,658 కోట్లు. గోడను ఢీకొట్టిన బైక్, 3 యువకుల మృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరం. అమానుషంగా శిశు విక్రయాలు. ఉత్తరాది నుండి తెచ్చి బెజవాడలో అమ్మకాలు. ఈ వ్యవహారాల్లో ఆరితేరిన సరోజిని. ఏడాదిన్నరలో చేతులు మారిన 28 మంది పిల్లలు. వాహనం ఢీకొని చిరుతపులి మృత్యువాత. పల్నాడు, కర్నూలు జిల్లాల్లో ఘటనలు. అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్రకుమార్. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు. న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం. తెదేపా నుండి రాజ్యసభ సభ్యుడిగాను బాధ్యతలు. సబ్ రిజిస్టర్ల నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆయా కార్యాలయాల ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లల్లోనూ. రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల కొనసాగిన దాడులు. భోగాపురం సబ్ రిజిస్టర్ తరఫున పనిచేసే ప్రైవేటు వ్యక్తి నివాసంలో 18 లక్షల పట్టివేత. జగదాంబ సెంటర్ కార్యాలయ ఉద్యోగుల 2కి కోటి చొప్పున అక్రమాస్తులు. బంగ్లాదేశ్పై భారత్లో ఆగ్రహం. ఢిల్లీలోనూ హైకమిషన్ ఎదుట విహెచ్పి ధర్నా. జారికేడ్లను ధ్వంసం చేసిన బజరంగ్ దళ్. కోల్కతాలోనూ నిరసనలు. అభ్యంతరం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్. మైనారిటీలపై దాడులను ఖండించిన ఐరాస. అమెరికా చట్టసభ సభ్యుల ఆందోళన. 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ. అమరావతిలో క్వాంటమ్ టాలెంట్ హబ్. మీ నాయకత్వం మాకు స్ఫూర్తినిస్తుంది. క్వాంటమ్ టాక్ సిబిఎస్ కార్యాలయంలో విద్యార్థులు. మీ నాయకత్వం మాకు స్ఫూర్తినిస్తోంది. క్వాంటమ్ టాక్పై సిబిఎస్ కార్యక్రమంలో విద్యార్థులు. వచ్చే ఏడాది 1,450 విద్యుత్ ఏసీ బస్సులు. వీటిలో పల్లె వెలుగైన ఏసీతోనే నడపాలి. కేంద్ర సాయంతో మరో 1,050 విద్యుత్ బస్సులు. ఆర్టీసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. సంక్రాంతికి పల్లెసీమల్లో అన్నా క్యాంటీన్లు. తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల ప్రదానం. తందనాన విజేతలకు బంగారు పతకాలు బహుకరించిన సీఎం చంద్రబాబు నాయుడు. పుస్తక ప్రదర్శనకు ప్రపంచ స్థాయి గుర్తింపు. విజయవాడలో పుస్తక ప్రదర్శన. నేడు నింగిలోకి LVM-3 M6 రాకెట్. అమరావతి లైన్ కోసం మరో 300 ఎకరాల భూసేకరణ. సభా హక్కుల సంఘం ప్రశ్నలకు నీళ్లు నమిలిన డీఐజీ అమ్మిరెడ్డి. మంత్రి లోకేష్ చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా మీరెలా పోస్ట్ చేస్తారు? నాటి ఎమ్మెల్యే మెప్పు కోసం అరెస్టు చేస్తారా? ప్రశ్నించిన సంఘం చైర్మన్ బీటీ నాయుడు. వెండింగ్ యంత్రాల ద్వారా వార్తాపత్రికలు. చెన్నైలో ఈ ఘటన. అట్టహాసంగా పెసా మహోత్సవ్. ఆకట్టుకున్న ఖేలో ఇండియా కబడ్డీ, ఆర్చరీ పోటీలు. మన ప్రభుత్వం వస్తుంది, ధైర్యంగా ఉండండి.
కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అధినాయకుల.